హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో ఏంటంటే ఇమిగ్రేషన్కి అప్డేట్ అనమాట. సో యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఏం అనౌన్స్ చేసిందంటే ఒకసారి ఈ వీడియో చూడండి. In 2025. Officials say the vast majority, nearly 4,000 of student visa revocations were linked to crimes like assault, burglary and driving under the influence. And 200 to 300 visas were cancelled under a terrorism clause. A clause that defines terrorism broadly as acts that endanger life or violate American law. The Trump administration has made it clear foreign students are under tighter scrutiny than ever. సో మోర్ దాన్ ఈ 2025 లాంగంగా మోర్ దాన్ 6,000 పీపుల్ యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ 6,000 పీపుల్ వీసాస్ని రివోక్ చేశారు అని చెప్పి అన్నారనమాట స్టేట్ డిపార్ట్మెంటు. ఈ వీడియోలో మార్కో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్ చెప్తున్నారు. Aliens' activity in the U.S. would have a serious adverse foreign policy consequence. And that issue of 300, what's the number up to now? How many visas have you revoked? I don't know the latest count, but we probably have more to do. Can you give us an estimate? Probably in the thousands at this point, depending. Not all of them are under that statute. Some are people. So there's two visas. The message is blunt and the numbers are staggering. Around 400,000 student visas were issued in 2024. అన్నమాట. సో ఏంటంటే ఈ 2025లో ఆల్మోస్ట్ 6,000 వీసాస్ అనమాట ఆల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. అందులో 4,000 ఓన్లీ రిలేటెడ్ టు క్రైమ్ అనమాట. ఎనీ లీగల్ వైలేషన్స్ ఇల్లీగల్గా ఉన్నా, లేకపోతే వీసా ఓవర్ స్టే ఉన్నా, లేకపోతే ఎనీ డియూఐ కేసెస్, డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్సెస్ అనమాట. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత థెఫ్ట్ కేసెస్, తర్వాత ఎనీ అసాల్ట్ కేసెస్ అనమాట. అవే ఆల్మోస్ట్ 4,000 వరకు ఉన్నాయంట. అండ్ ఒక 200 to 300 ఏంటంటే టెర్రరిజంకి రిలేటెడ్ అయిన స్టూడెంట్స్ వాళ్ళ వీసాస్ రివోక్ చేసేవని చెప్పి వీడియోలో చెప్పారనమాట. అండ్ ఇందులో ఏంటంటే 50% ఆఫ్ ద వీసాస్ ఏంటంటే ఇండియన్స్వే రివోక్ అయినవి అని చెప్పి అంటున్నారు అనమాట. మన తెలుగు న్యూస్ ఛానల్లో చాలామంది ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ టీవీని ఇవన్నీ మొత్తం మన వాళ్ళవే అవన్నీ అని అంటున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్పారు, ఇది స్పెసిఫిక్గా ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని టార్గెట్ చేసిందని కాదు. బట్ నీ మీద ఏమన్నా క్రిమినల్ కేసెస్ లేకపోతే అలాంటివి ఏమన్నా సరే వాళ్ళందరి వీసాస్ రివోక్ చేసామని చెప్పి అన్నారనమాట. అండ్ ఆల్సో 30 to 40% యూనివర్సిటీకి వచ్చే స్టూడెంట్స్ 2025లో ఆల్మోస్ట్ తగ్గిందంట. 30 to 40% ఎన్రోల్మెంట్ స్టూడెంట్స్ తగ్గిందంట. అండ్ లాస్ట్ టైం చెప్పారు కదా, సో వాళ్ళు ఆల్రెడీ ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఇవన్నీ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారనమాట ఎన్రోల్మెంట్కి. అండ్ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేయడం ఇవన్నీ అనమాట. సో చాలామంది స్టూడెంట్స్ అయితే రావడం తగ్గిపోయింది. సో అదనమాట వీసా అప్డేట్. సో ఆల్మోస్ట్ ఇంకా 8 months అవుతుంది. 8 monthsలోనే 6,000 వీసాస్ రివోక్ చేశారంటే ఒకసారి మీరే ఆలోచించుకోండి. సో బీ కేర్ఫుల్ అనమాట. డిఓఐ కేసెస్ కానీ ఏ క్రిమినల్ కేసెస్ లేకుండా ఉండేటట్టు చూసుకోండి. యా, దట్స్ ఇట్ గైస్. అది ఈ ఇమిగ్రేషన్ అప్డేట్ అనమాట. థ్యాంక్ యూ. విల్ సీ యూ.